దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్న పానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తుకు పూర్వము ఆనాటి దినాలలో ఇశ్రాయేలు పక్షముగా ఆమోసు గారి ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాటలివి. ఆయన అంటూ ఉన్నాడు, రాబోవు దినములందు దేశములో నేను క్షామాన్ని పుట్టింతును, కరువు కలగజేస్తానంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన కరువు కలగజేస్తానంటూ ఉన్నాడు? అది అన్నపానములు లేకపోవట చేత కాదు, కానీ దేవుని మాట వినకపోవటం వలన వారికి కరువు వస్తుంది. నేను రప్పిస్తున్నాను అనే నాటి దినాలలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచున్నారు తన ప్రవక్త ద్వారా. అవును ప్రియులారా, దేవుని మాట వినకపోవటం వలన, దేవుని మాటను నిర్లక్ష్యము చేయటం వలన ముందుగా ఇశ్రాయేలులకు హెచ్చరిక చేసే క్షామాన్ని నేను ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాటి దినాలలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. దేవుని మాట మనం వింటున్నామా? ఆయన మాటకు లోబడి జీవిస్తున్నామా? మన జీవితాల్లో ఇబ్బందులు, కష్టాలు ఎందుకు తొలగిపోవటం లేదు? ఎందుకు సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నాము? రుణ బాధల నుండి విడుదల ఎందుకు కదలటం లేదు? రోగం ఎందుకు తగ్గటం లేదు? కుటుంబం ఎందుకు విచ్ఛిన్నముగా ఉన్నది? దేవుని మాట వినకపోవటం వలన, దేవుని మాటను లెక్క చేయకపోవటం వలన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారి కరుణోదయము కలుగదు. ప్రియులారా, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయటం వలన, ధర్మశాస్త్రమును పాటించకుండా ఇష్టానుసారమైన జీవితం వారు కలిగి ఉన్నారు కనుక, వాక్య ప్రకారం వారు నడవటం లేదు కనుక వారి కరుణోదయము కలగదని ప్రవక్త యెషయా ద్వారా దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని మాటకు వారు లోబడటం లేదు గనుక దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనందరి జీవితాలలో కూడా ఆయన దీవించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి పంపించి ఉన్నారు. మనలను దీవించాలనే ఆశ. ఆయన మాట వినకపోవటం వల్ల ఆయన బాధపడుతున్నాడు. యెషయా గ్రంథం 62లో విననల్లని వాని వైపు చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన లోబడనల్లని ప్రజల వైపు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. గనుక దేవుని మాట వినేవారికి ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సౌలు దేవుని మాట వినలేదు. తన ఇష్టమైన ఆలోచన కలిగి ఉండటం వలన దేవునికి దూరం అయిపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దావీదు దేవుని మాటకు లోబడ్డాడు గనుక దేవుడు ఆయన ఆశీర్వదించాడు. దేవుని మాట వినేవారికి మనం ఉందాం. ఆయన కొరకు మనం బ్రతికే వారిగా జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. ఉదయకాలం నీ మాట వినాలని హెచ్చరిస్తున్నావు నాయన. నీ మాటకు లోబడి జీవించు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరి కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఎగ్జామ్స్ వస్తున్న బిడ్డలందరూ కూడా మంచి ర్యాంకులో పాస్ అవ్వడానికి, మంచి ఉద్యోగాలు ఉండటానికి కృపా సహాయం ఇమ్మని, రక్షణ లేని వారికి రక్షణ ఇమ్మని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.
ఆమెన్.